అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందుగా చాలా విషయాలు తెలుసుకున్నాం. శంకు చక్రాల గురించి తెలుసుకుందాం. 10,000కి చేతిలో 10 ఏళ్ళు, 2 చేతులు చూసుకోవాలి. 10 ఏళ్ళకి కూడా శంకు చక్రాలు ఉంటాయి. అవి ఎలాగుంటాయి? చక్రం అనేది రెండు విధాలుగా ఉంటుంది. సవ్య చక్రం, అపసవ్య చక్రం అని ఉంటుంది. శంకు కూడా అలాగే 2 విధాలు ఉంటుంది. ఎప్పుడైనా చక్రం ఈ విధంగా ఇటు నుంచి ఇది సవ్య చక్రం అవుతుంది. ఇట్లాగుంటే ఇటు నుంచి అటు తిరుగుతుంది. కొన్ని అపసవ్య చక్రాలు అవుతాయి. ఈ సవ్య చక్రము ఒక్కటి ఉంటే చాలు. 10 ఏళ్ళలో ఒక చక్రం ఉంటే మంచి అదృష్ట జాతకుడు అవుతాడు. ఇంకా అతనికి తిరుగులేదు. హోదా, పలుకుబడి, గౌరవం అన్నీ ఉంటాయి అన్నమాట. సంఘంలో అనేక విధాల గౌరవం ఉంటుంది. అలాగే ఒక శంకు కానీ ఒక చక్రం 10 ఏళ్ళలో ఒక్కటే ఉండాలి. ఉన్నట్టు ఉంటే చాలా మంచిది అన్నమాట. శంకు చక్రాల్లో 10 ఏళ్ళకి 10 ఉంటాయి. 10 శంకులు ఉంటాయి, 10 చక్రాలు ఉంటాయి. కొంతమంది కొన్ని రకాలుగా ఉంటాయి. 8 ఉంటాయి, 3 ఉంటాయి, 4 ఉంటాయి, ఇలాగ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక చక్రం ఉన్న వాళ్ళకి మట్టుగా అది సవ్య చక్రం, అపసవ్య చక్రం కాదు. ఒక సవ్య చక్రం ఒకటి ఉన్నా, ఒక సవ్య శంకు ఒకటి ఉన్నా చాలా బాగుంటుంది అన్నమాట. ఆ జాతకునికి అనేక విధాలు బాగుంటుంది. అతనికి దేనిలో కూడా తిరుగు ఉండదు అన్నమాట. అందరికీ నమస్కారం. ఉంటాం.